మమతా బెనర్జీ ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. భారతీయ జనతా పార్టీలో చేరిపోతే నన్ను కూడా ఇబ్బంది పెట్టనంటున్నారు, మా మీద ప్రాబ్లమ్స్ ఉండవంటున్నారు. ఇంతకీ మమతా బెనర్జీ బీజేపీలో చేరమని అడుగుతాడు ఎవడన్నా? కేజ్రీవాల్ మొన్న మాట్లాడినట్టు ఉంటుంది. తను కూడా బీజేపీలో చేరితే కనుక పరిష్కారం ఉండదు, ఇది ప్రాబ్లం లేదన్నారు. అతిషి వాళ్ళ మంత్రి చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వచ్చి నా దాంట్లో చేరితే నేను నీ మీద కేసులు లేనని చెప్పుద్దా, తీసేస్తానని చెప్తుందా? కొన్ని ప్రాంతీయ పార్టీల విషయంలో ఆ తప్పు జరిగింది. లైక్ సుజనాలు, సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళు అందులోకి జరగానే వాళ్ళ కేసులు డౌన్ ప్లే అయినాయి. కేసులు ఏమి ఎత్తేలా, డౌన్ ప్లే అయినాయి, అంటే ప్రచారంలోకి రాకుండా తగ్గిపోయింది. కాబట్టి అక్కడ కథ నడుస్తుంది. అసలు పాయింట్ ఏంటి ఇక్కడ కావాల్సినటువంటిది? మమతా బెనర్జీని చేర్చుకోవడం సాధ్యమా? బీజేపీ చేర్చుకుంటుంది. అసలు బీజేపీ అడుగుతుంది అట్లాగా, నువ్వు మా పార్టీలో చేరితే నీ మీద ఈడీ కేసులు పెట్టని చెప్పేసి. ఇక్కడ కేజ్రీవాల్ అయినా, మమతా బెనర్జీ అయినా, హేమంత్ సోరెన్ అయినా వీళ్ళంతా ఏంటంటే తమకి సంబంధించినటువంటి అవినీతి అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి మమ్మల్ని రమ్మంటున్నారు పార్టీలోకి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్తున్నారు. అసలు లాజిక్ పాయింట్ ఏంటంటే వీళ్ళని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని ఏం చేసుకోవాలి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నోళ్ళందరినీ పక్కన పెట్టేసుకుంటుందా? ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు రైట్ చేయాల్సింది ఏంటంటే ఒక్క బీజేపీ వాడు ఉన్నాడా ఇందులో చూపించండి అని అడిగితే జనానికి ఎక్కుతుంది. అంటే బీజేపీ వాళ్ళని పట్టుకోవట్లేదు, మీరు వేరే వాళ్ళని మాత్రం పట్టుకుంటున్నారు అన్నటువంటి జనంలోకి తీసుకెళ్తే కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా బీజేపీలో చేరితే కేసులు ఉండవంటున్నారు అంటే అది ఆశించిన పంచ్ రాదు.